నేల మీద మనం మొక్కలవి వేసుకున్నప్పుడండి వాటికి చక్కగా పోషకాలు అందేలాగా మనం సేంద్రియ ఎరువు చాలా సులభంగా అందించవచ్చండి. సేంద్రియ ఎరువు అంటే అవేవో డబ్బులు తీసుకొచ్చి ఏం కొనక్కర్లేదండి. మనం వంటింటి వ్యర్థాలని అవన్నీ ఇవన్నీ మున్సిపాలిటీ వారికి ఇచ్చేసి వారికి కూడా తడి చెత్త రూపంలో భారం కలిగించకుండా వాటిలన్నిటిని కూడా మనం మట్టిలో కప్పెట్టేసామనుకోండి, చక్కటి సేంద్రియ ఎరువుని రెడీ చేసేసుకోవచ్చండి. అదే టైంలో మొక్కలకి కూడా అందించవచ్చు. అంటే పళ్ళ మొక్కలకి నేలలో వేసుకున్న మొక్కలకి అనమాట. ఇక్కడ చూడండి మా సతీష్ ఎలా తవ్వేస్తున్నాడు. మనం ఎన్ని రకాలుగా ఈ గార్డెన్లో వేస్టు అలాగే కిచెన్ వేస్టు ఎన్నైనా సరే ఈజీగా డికంపోజ్ అయిపోతాయండి. కాకపోతే ప్లాస్టిక్ మాత్రం అలాగే ఉండిపోతుందండి. కాబట్టి మనం ప్లాస్టిక్ లాంటివి ఈ మట్టిలో చేరకుండా చూసుకుంటూ ఉంటే మంచిది. అలాగే మనం కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకుంటేనండి మన భూమాతని కాపాడుకున్నట్టు అవుతుంది కదండి. ఇంతకీ ఇప్పుడు ఇక్కడ ఈ ఇంటి ముందున్న ప్లేస్లో చాలా రకాల పళ్ళ మొక్కలు ఉన్నాయండి. వాటిలన్నిటికీ కూడా మేము సేంద్రియ ఎరువు కింద ఇలాగ వంటింటి వ్యర్థాలు, గార్డెన్లో ప్రూనింగ్ చేసిన కొమ్మలు ఇవన్నీ వేసేస్తూ ఉంటాం అన్నమాట. అవి నల్లగా ఎరువు కింద మారిపోయాయండి. మా గార్డెన్లోని మొక్కలకి చక్కటి పోషకాలని అందిస్తూ ఉంటాయి. మరి పెద్ద వీడియో చేశానండి. దాంట్లో మనం ఇలాగ మట్టిలో కప్పెడుతున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అన్నది వివరంగా చూపించాను. పెద్ద వీడియో చూస్తే మీరు కూడా చాలా సులభంగా మీ గార్డెన్లో ఉండే మొక్కలకి చక్కటి పోషకాలు అందించే సేంద్రియ ఎరువుని రూపాయి ఖర్చు లేకుండా అందించవచ్చండి. ఈ సేంద్రియ ఎరువు మనకి త్వరగా తయారవ్వడం కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అన్నది కూడా నేను వివరించాను. మనం ఇలాగా చేయడం వల్లండి ప్రతి మొక్కకి పళ్ళాలు తవ్వడం అని, పోషకాలు విడివిడిగా ఇవ్వడం అని ఇటువంటి ఇబ్బంది ఏమి ఉండదండి. ఒకటే టైంలో మనకి మట్టి గుల్లబడ్డట్టు అవుతుందండి. మొక్కలకు కూడా చక్కటి పోషకాలు అందించినట్టు అవుతుందండి.